ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ నేను ఒక మొబైల్ బయింగ్ ఐడి చేశాను. అంటే 2024లో ఎటువంటి ఫీచర్స్ ఉండే మొబైల్ తీసుకుంటే మన డబ్బులు సేవ్ అవుతాయి అనేది ఆ వీడియో యొక్క ఉద్దేశం అన్నట్టు. అది చూసిన తర్వాత చాలామంది వాళ్ళ ఓన్గానే డెసిషన్ తీసుకోగలిగారు ఎటువంటి మొబైల్ కొనాలి అనేది. మరి ఈ వీడియోలో 2025లో ఎటువంటి మొబైల్ కొనాలి, ఎటువంటి మొబైల్ కొనొద్దు అనే దాని గురించి మాట్లాడదాం. అయితే మొబైల్ కంపెనీస్ అనేవి వాళ్ళ మొబైల్ని అమ్ముకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అంటే మా మొబైల్లో హై బ్రైట్నెస్ ఉందని ఒక మొబైల్ కంపెనీ చెప్తే, ఇంకొక దాంట్లో మా మొబైల్లో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది అని చెప్పేసి ఆ మిలిటరీ గ్రేడ్ అనే ఒక ఆప్షన్ చూపించి ఆ మొబైల్ని మనకు అమ్ముతూ ఉంటాయి. సో మరి ఈ వీడియో చూస్తే మీకు ఎటువంటి మొబైల్ తీసుకోవాలి అనేది అయితే అర్థమైపోద్ది. అయితే ఒకప్పుడు మొబైల్ కంపెనీస్ పాత మొబైల్ని రీబ్రాండ్ చేసి కొత్త పేరుతో లాంచ్ చేసేవాళ్ళు. అయితే యూజర్స్కి ఈ విషయం తెలిసిపోయిందని చెప్పేసి ఇప్పుడు దానిలో ఉండే పార్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని మాత్రం పేరు మార్చి మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ MediaTek Dimensity 700 తీసుకున్నారనుకోండి, దాన్ని 6020 అనే పేరుతో తీసుకొచ్చారు. Dimensity 810ని 6080 పేరుతో తిరిగి లాంచ్ చేశారు. 930 7020 అయింది. Dimensity 1080 8020 అయింది. Snapdragon 695 ప్రాసెసర్ ని మొబైల్ కంపెనీస్ వాళ్ళు ఎంత రాకాలో అంత రాకేసేసారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెసర్ తీసుకొస్తే అది అమ్ముడువద్దో లేదో అనుకున్నారో ఏమో కానీ దాన్నే మళ్ళీ Snapdragon 6S Gen 3 అనే పేరుతోటి తిరిగి లాంచ్ చేశారు. మొత్తం చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అంటే, మనం ఒక మొబైల్ కొంటున్నాము అంటే దాంట్లో ఉండే ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఎంత తీసుకోవాలి, ఎంత డబ్బులు పెట్టి మనం మొబైల్ కొనుక్కోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అయితే మీరు మొబైల్ అనేది ఎక్కువ సంవత్సరాలు వాడకపోతే ఎక్కువ రేట్లు పెట్టి మొబైల్ కొనకండి. ఒకవేళ మీ శాలరీ అనేది తక్కువ ఉంటే ఈఎంఐలలో మొబైల్ కొనుక్కోకండి. ఐఫోన్ మొదలు పడి మన దగ్గర డబ్బు లేకపోయినా సరే అప్పోసప్పో చేసి కొనుక్కోకండి అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను. ఇలా నన్ను ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళ డబ్బులు వేస్ట్ కావద్దు అని చెప్పేసి అయితే నేను ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. మనం ఒక మొబైల్ కొనబోతున్నామంటే కెమెరా పర్ఫార్మెన్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ ఇవి మాత్రమే కాకుండా ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదేంటి అంటే బడ్జెట్. సో ఈ బడ్జెట్ అనేది కూడా ఒక్కొక్క పర్సన్కి వేరే వేరేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అయ్యారనుకోండి, స్టూడెంట్కి నాకు తెలిసినంత వరకు 15,000 నుంచి 20,000 మొబైల్ సరిపోద్ది. దానికంటే ఎక్కువ కాస్ట్లీ మొబైల్స్ అనేవి వాళ్ళకి అనవసరం అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఇది నా అభిప్రాయం. మీరేమనుకుంటారనేది కింద కామెంట్లో రాయండి. గేమింగ్ చేయాలి అనుకుంటే ఈ మధ్యకాలంలో 15,000 20,000 మొబైల్లో కూడా గేమింగ్ జరిగిపోద్ది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. అదే మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఎటువంటి హౌస్కి సంబంధించిన ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు, రెంట్లు కట్టాల్సిన అవసరం లేదు, మీ ఓన్ హౌస్ ఉంది, మీకు మంచి శాలరీ వస్తుంది అనుకున్నప్పుడు మనం 70,000 లేదా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు చేయొచ్చు. అది కూడా మనం ఒక మొబైల్ 3 సంవత్సరాల కంటే ఎక్కువ వాడతాం అని అనుకున్నప్పుడు మాత్రమే మనం అంత డబ్బులు పెట్టాలి. లేకపోతే దానికంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడమే బెస్ట్. ఇంకొక కేటగిరీ ఉంటుంది, నెల నెల హౌసింగ్కి సంబంధించిన ఈఎంఐలు పే చేస్తూ ఉంటారు లేదా రెంట్లు పే చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి మంచి శాలరీ వస్తుంది అనుకోండి, అటువంటి వాళ్ళు 50,000 వరకు అయితే మొబైల్ కొనుక్కోవచ్చు. అది కూడా 3 సంవత్సరాలు వాడతారు అనుకుంటే. ఇవో బ్రాండ్లు రోజుకో మొబైల్ తీసుకొస్తూ ఉంటాయి, నెలకో మొబైల్ తీసుకొస్తూ ఉంటాయి. యాపిల్ వాళ్ళు సంవత్సరానికి ఒక మొబైల్ తీసుకొస్తూ ఉంటారు. సామ్సంగ్ వాళ్ళు 6 నెలలకు ఒక మొబైల్ తీసుకొస్తూ ఉంటారు. అంటే ఎస్ సిరీస్లో తీసుకొస్తూ ఉంటారు, ఫోల్డింగ్ సిరీస్లో తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు కొత్త మొబైల్ తీసుకొచ్చిన ప్రతిసారి మా మొబైల్లో ఈ తోపు ఫీచర్ ఉంది, ఆ తోపు ఫీచర్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ సెంటెన్స్ నేను చెప్పిన వెంటనే నువ్వెందుకు మరి సామ్సంగ్ S25 అల్ట్రా వాడుతున్నావు అని చెప్పేసి మీరు అనొచ్చు. యాక్చువల్లీ నాకు ఇది సామ్సంగ్ కంపెనీ వాళ్ళు రివ్యూ చేయమని పంపించిన యూనిట్. మళ్ళీ తీసుకెళ్ళిపోతారు 6 నెలలు వాడిన తర్వాత. నా దగ్గర పాత మొబైల్ సామ్సంగ్ S23 అల్ట్రా ఉంది, నేను మళ్ళీ తిరిగి దాన్నే వాడతాను. యాక్చువల్లీ దాని స్క్రీన్ అనేది బ్రేక్ అయిపోయింది, అయినా కూడా నేను దాన్నే వాడుతున్నాను. మొత్తం చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అంటే, మన ఫోన్ వర్కింగ్ కండిషన్లో ఉన్నా సరే, చాలా బాగా నడుస్తున్నా సరే, మొబైల్ కంపెనీస్ అనేవి ఒక ఫోబియా క్రియేట్ చేస్తాయి. మనం ఇప్పుడు ఈ ఫోన్ తీసుకోకపోతే ఏదో మిస్ అయిపోతున్నామన్న అడ్వర్టైజ్మెంట్లు క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన దగ్గర ఉన్న ఫోన్ తోటి మన అవసరాలు తీరిపోతున్నాయి అని అనుకున్నప్పుడు దాన్ని మనం వదిలేసి కొత్త ఫోన్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ అసలు విషయానికి వచ్చేద్దాం. మనం ఒక మొబైల్ కొనుక్కోబోతున్నామంటే దానిలో మనం ఫస్ట్ చూడాల్సింది ప్రాసెసర్ తోటి ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే బాగుంటుంది, దానికోసమే ప్రాసెసర్ని చూడాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ప్రాసెసర్ బాగుంటే మనకు బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది, ఫోటోలు కూడా బాగా క్యాప్చర్ అవుతాయి. అదేంటి అని అనుకుంటున్నారా? మంచి ప్రాసెసర్ ఉంటే మంచి ఐఎస్పీ ఉంటుంది, మంచి ఐఎస్పీ ఉంటే ఫోటో యొక్క పోస్ట్ ప్రాసెసింగ్ అనేది బాగుంటుంది. దాని కారణంగా మనకు మంచి ఫోటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. అయితే ఒక మొబైల్ కొనుక్కునేటప్పుడు ఈ మధ్య మొబైల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వేరే వేరే ఫీచర్స్ అనేవి ఎక్కువ ఇచ్చేసి ప్రాసెసర్ అనేది ఎక్కడదో డొక్కు ఇస్తున్నారు. సో మరి మనం ఎలా కనిపెట్టాలి, మనం పెట్టిన డబ్బులకు మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ దొరుకుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, దానికోసం మనము AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ని రిఫర్ చేయొచ్చు. అన్ని వేళ ఇది కరెక్ట్ అవుతుందని కాదు, కాకపోతే మాక్సిమం టైము మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఒకవేళ మీరు 10,000 బడ్జెట్ మొబైల్ కొనుక్కున్నారనుకోండి, 4 to 5 lakh AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ అనేది ఉండాలి. 15,000 నుంచి 20,000 మొబైల్ కొనుక్కుంటే 6 to 8 lakh AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ఉంటుంది. 25,000 నుంచి 30,000 మొబైల్ కొనుక్కుంటున్నాం అనుకోండి,
మనకు ఒక 10 లక్షల నుంచి 15 లక్షల అంటూ బెంచ్ మార్క్ స్కోర్ కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా పోకో వాళ్ళు పోకో F6 లాంచ్ అయినప్పుడు మాకు 1.5 మిలియన్కి అంటే ఎక్కువ అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ వచ్చాయని చెప్పి చెప్తూ ఉంటారు చూసారా. సో అటువంటి పర్ఫార్మెన్స్ వచ్చే మొబైల్ అన్నట్టు. ఇక 30 నుంచి 35 వేలలో 15 లక్షల నుంచి 18 లక్షల అంటూ బెంచ్ మార్క్ స్కోర్ వస్తుంది. 40 నుంచి 45 వేలలో 20 నుంచి 25 లక్షల అంటూ బెంచ్ మార్క్ స్కోర్ వస్తుంది. ఈ 50 వేల కంటే ఎక్కువ మొబైల్లలో 26 లక్షల కంటే ఎక్కువ అంటూ బెంచ్ మార్క్ స్కోర్ వస్తుంది. మరి ఈ విషయాలని మనకి ఎట్లా తెలుస్తాయంటే గూగుల్ని అడగొచ్చు, చాట్ జీపీటీని అడగొచ్చు. సింపుల్గా అక్కడ మీరు మీ మొబైల్ నేమ్ టైప్ చేసేసి పక్కకు అంటూ బెంచ్ మార్క్ స్కోర్ అని టైప్ చేసేసారనుకోండి, దానికి ఎంత ఉన్నది అనేది వాళ్ళు సజెషన్ ఇచ్చేస్తారు. అప్పుడు మనం పెట్టిన బడ్జెట్కి ఆ స్కోర్కి మ్యాచింగ్ కుదిరితే అప్పుడు మనం డిసైడ్ అవ్వచ్చు. అయితే ఆఫ్లైన్లో మనకు సామ్సంగ్ వాళ్ళు, వివో వాళ్ళు, ఒప్పో వాళ్ళు కొన్ని మొబైల్స్ అమ్ముతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఒప్పో గురించి మాట్లాడినట్టయితే ఎఫ్ సిరీస్, వివో గురించి మాట్లాడినట్టయితే వై సిరీస్ మొబైల్స్ని అమ్ముతూ ఉంటారు. వీటిని స్కిప్ చేయడమే బెస్ట్. ఎందుకంటే వీళ్ళు వేరే వేరే ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే ప్రాసెసర్ మాత్రం చాలా డొక్కు ప్రాసెసర్ ఇస్తారు. అలానే సామ్సంగ్ వాళ్ళు కూడా కొన్ని మొబైల్స్లో మంచి ప్రాసెసర్ ఇస్తారు, కానీ కొన్ని మొబైల్స్లో మరీ దారుణమైన ప్రాసెసర్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ ఏ సిరీస్ మొబైల్స్లో మనకు ప్రైజింగ్ ఏమో 30-40 వేలు ఉంటుంది, కాకపోతే దానిలో ఇచ్చిన ప్రాసెసర్ మాత్రం 20,000 మొబైల్, 15,000 మొబైల్లో ఉండేటువంటి ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వేరే ఫీచర్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో వాళ్ళు ఈ మధ్య తీసుకొచ్చిన ఒప్పో F29 ఏదో మొబైల్ ఉండే, ఆ మొబైల్ ఏంటి వేడి నీళ్ళలో తీసుకెళ్ళి వేసినా సరే మొబైల్ అనేది బాగా వర్క్ అవుద్ది అని చెప్పేసి దానిలో IP69 రేటింగ్ ఉంది, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది అని చెప్పేసి హైప్ క్రియేట్ చేస్తారు. మరి దానికి పెట్టిన రేట్ వచ్చేసి 20,000 నుంచి 30,000 ఉంటుంది. కాకపోతే దానిలో యూస్ చేసిన ప్రాసెసర్ మాత్రం మనకు 12,000 పెట్టినా దొరుకుద్ది, 15,000 పెట్టినా దొరుకుద్ది వేరే బ్రాండ్స్లలో. చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటి అంటే వేరే వేరే ఫీచర్స్ మోజులో పడి ప్రాసెసర్ని ఇగ్నోర్ చేయకండి, అది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే మా ఫోన్ అనేది IP68 రేటింగ్, 69 రేటింగ్ కారణంగా, మిలిటరీ గ్రేడ్ రేటింగ్ కారణంగా పగలదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన మన మొబైల్ అనేది కింద పడేసాం, మొబైల్ డ్యామేజ్ అయిపోతే వాళ్ళు ఎటువంటి వారంటీ ఇవ్వరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే కొన్నిసార్లు మీ మొబైల్లో మిలిటరీ గ్రేడ్ లేకపోయినా సరే, మొబైల్ కింద పడిపోయినా సరే పగలదు. కొన్నిసార్లు మొబైల్ పడే యాంగిల్ అనేది బాగాలేకపోతే IP69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ రేటింగ్ ఉన్నా సరే మొబైల్ అనేది పగిలిపోద్ది. అలా అని చెప్పేసి మొబైల్ IP68 ఉన్నా 69 ఉన్నా వేస్ట్ అని కాదు, ఆ ఫీచర్స్ కోసమే మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. కొన్నిసార్లు మాత్రం ఈ ఆఫ్లైన్ బ్రాండ్స్ కూడా మంచి మంచి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వివో వాళ్ళు T సిరీస్ మొబైల్ తీసుకొచ్చారు, T3 అని చెప్పేసి, ఈ మధ్య T4X అని చెప్పి కొన్ని మొబైల్స్ తీసుకొచ్చారు సరే, అవి జస్టిఫై చేస్తూ ఉంటాయి. మరి T సిరీస్ మొబైల్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ వివోలో వై సిరీస్ మొబైల్స్ అనేవి స్కిప్ చేయడమే బెస్ట్. ఇక చాలామంది ఎంత GB ర్యామ్ ఉండే మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మినిమం 6 GB ర్యామ్ ఉన్న మొబైల్సే వస్తున్నాయి కాబట్టి అది ఓకే. ఇక మీరు మీ బడ్జెట్ అనేది 15,000 కంటే ఎక్కువ పెడతారు అంటే 8 GB ర్యామ్ ఉండే మొబైల్ని కూడా తీసుకోవచ్చు. అయితే ఎస్పెషల్లీ మీరు ఆఫ్లైన్లో మొబైల్ తీసుకునేటప్పుడు వర్చువల్ ర్యామ్ అని చెప్పేసి ఒకదాన్ని ఎక్కువగా హైప్ క్రియేట్ చేసేస్తారు. అంటే మా మొబైల్లో 12 GB ర్యామ్ ఉంది, 16 GB ర్యామ్ ఉంది అని చెప్తూ ఉంటారు. కాకపోతే వర్చువల్ ర్యామ్ ట్రాప్లో అయితే మీరు పడకండి, అది వేస్ట్ విషయం. స్టోరేజ్ గురించి మాట్లాడితే మినిమం 128 GB స్టోరేజ్ అనేది కామన్ అయిపోయింది. అయితే ఐఫోన్ తీసుకునేటప్పుడు మాత్రం 128 GB స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకోకండి. రీజన్ ఏంటి అంటే దీనిలో మీరు యూజ్ చేసే యాప్ సైజులు అనేవి పెద్దగా ఉంటాయి, ప్లస్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వచ్చినప్పుడైనా సరే, లేకపోతే మీరు ఫోటోస్ క్యాప్చర్ చేసినా, వీడియో షూట్ చేసినా స్టోరేజ్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది. కాబట్టి 128 GBని స్కిప్ చేసేసి 250 GBని ప్రిఫర్ చేయండి. అలానే ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళు కూడా కొన్ని గిమ్మిక్లు వేస్తూ ఉంటారు. 128 GB స్టోరేజ్లోనేమో UFS 3.1 స్టోరేజ్ టైప్ ఇస్తారు, 256 GB వేరియంట్లోనేమో UFS 4.0 ఇస్తారు. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ చేయడం మాత్రం మా మొబైల్లో UFS 4.0 ఉంది అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మొబైల్ తీసుకునేటప్పుడు దానిలో ఏ స్టోరేజ్ టైప్ ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మీరు 15,000 బడ్జెట్ మొబైల్ గురించి మాట్లాడితే ఒకప్పుడు EMC స్టోరేజ్ టైప్ ఇచ్చేవాళ్ళు, కానీ కాకపోతే అవి ఓన్లీ 5,000 మొబైల్, 6,000 మొబైల్లో మాత్రమే దొరుకుతున్నాయి. మాక్సిమం మనకు UFS 2.1 స్టోరేజ్ టైప్ నుంచే మొబైల్ దొరుకుతున్నాయి కాబట్టి దాని గురించి అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం మొబైల్లో ఉండే సాఫ్ట్వేర్. మీకు మొబైల్లో మంచి సాఫ్ట్వేర్ ఉంటేనే ఆప్టిమైజేషన్ అనేది బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ అనేది బాగా వస్తుంది, ఫోటోస్ అనేవి బాగా క్యాప్చర్ అవుతాయి, పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. కాబట్టి మంచి సాఫ్ట్వేర్ ఉన్న మొబైల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక నన్ను అడిగితే మాత్రం సామ్సంగ్ వాళ్ళ One UI అనేది బాగుంటుంది, నథింగ్ వాళ్ళ UI అనేది బాగుంటుంది సెకండ్ ప్లేస్. దాని తర్వాత పిక్సెల్ OS బాగుంటుంది, ఆక్సిజన్ OS అనేది బాగుంటుంది, నెక్స్ట్ హైపర్ OS, ఫన్ టచ్ OS, మోటరోలా వాళ్ళ MyUX, కలర్ OS, దాని తర్వాత లాస్ట్గా రియల్మీ OS ఉంటుంది. మరి ఆర్డర్ నేను ఎలా చెప్పానంటే దానిలో ఉండే బ్లోట్వేర్స్, వాళ్ళ అప్డేట్స్ అనేవి ఎలా ఇస్తున్నారు, దానికి సంబంధించిన ఆప్టిమైజేషన్, దానిలో ఉండే ఫీచర్స్, వీటన్నిటి ఆధారంగా మనకు ఏ OS అనేది బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా మంది మొబైల్ దేనికోసం తీసుకుంటారంటే ఓన్లీ కెమెరా పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే తీసుకుంటూ ఉంటారు. సో మరి మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే చాలా విషయాలు ఉంటాయి. దానిలో అపేచర్ ఉంటుంది, లెన్స్ ఉంటుంది, సెన్సార్ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో అనేది చాలా లెంత్గా అయిపోద్ది. మీరు తీసుకోబోయే మొబైల్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి
ఆ మోడల్ నేమ్ టైప్ చేసి పక్క కెమెరా శాంపుల్స్ అని కొట్టారు అని అంటే మీకు చాలా రకాల శాంపుల్స్ వస్తాయి. వాటిని చూడండి. యూట్యూబ్ వీడియోస్ కూడా చూడొచ్చు. కాకపోతే యూట్యూబ్ వీడియోస్లో ఏం జరుగుతుంది అంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో కంప్రెస్ అయిపోద్ది, దానికి సంబంధించిన క్వాలిటీ పోద్ది. కాబట్టి మీరు యూట్యూబ్ వీడియోస్లో చూసే ఫోటోస్ కంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన తర్వాత మీకు అక్కడ చాలా రకాల శాంపుల్స్ కనిపిస్తాయి. దాంతో మనం డిసైడ్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే మొబైల్ యొక్క మెగా పిక్సెల్ నెంబర్ని నమ్మకండి. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ S22 అల్ట్రానో S23 అల్ట్రానో దేనిలో ఒక దాంట్లో 108 మెగా పిక్సెల్ కెమెరా ఉందనుకోండి. మనకు పోకోకి సంబంధించిన కొన్ని మొబైల్స్లలో 11,000 పెట్టినా సరే 108 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన మొబైల్ దొరుకుతాయి. సో ఈ 108 మెగా పిక్సెల్ ఆ 108 మెగా పిక్సెల్ సేమ్ కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే నెంబర్స్ ని చూసి బ్లైండ్ గా నమ్మేయకండి. గూగుల్లోకి వెళ్ళి శాంపుల్స్ చూడండి ఫస్ట్. నెక్స్ట్ మొబైల్ కంపెనీస్ వాళ్ళ మొబైల్ని అమ్ముకోవడానికి ఈ మధ్య కాలంలో మా మొబైల్లో ఇంత ఎక్కువ బ్రైట్నెస్ ఉంది, అంత ఎక్కువ బ్రైట్నెస్ ఉంది అని చెప్పేసి తెగ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అది ఓన్లీ మార్కెట్ గిమ్మిక్ మాత్రమే. ఒకవేళ మీరు 20,000 బడ్జెట్ మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే 800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటే సరిపోద్ది. నేను చెప్పేది HBM హై బ్రైట్నెస్ అన్నట్టు. 20,000 నుంచి 30,000 మొబైల్ కొనుక్కుంటున్నారంటే మినిమం 1000 నిట్స్ HBM ఉంటే సరిపోద్ది. ఇక దానికంటే ఎక్కువ వాళ్ళు పీక్ బ్రైట్నెస్ అది అని చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ మార్కెట్ గిమ్మిక్సే. ఇక మరి చాలా మంది అడుగుతూ ఉంటారు మొబైల్ని ఆన్లైన్లో తీసుకోవాలా ఆఫ్లైన్లో తీసుకోవాలా అని చెప్పేసి. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మనం ఎప్పుడు మొబైల్ కొనుక్కోవాలన్నా సరే ఒకసారి ఆఫ్లైన్లోకి వెళ్ళి చూడాలి. చాలా మటుకు ఆఫ్లైన్ షాప్స్లలో మనం కొనే మొబైల్ శాంపుల్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటిని చూసిన తర్వాత కొనుక్కుంటే బెస్ట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనం ఆన్లైన్లో కొనుక్కున్న దాంతో పోల్చుకున్నట్టయితే ఆఫ్లైన్లోనే మొబైల్స్ అనేవి తక్కువ వస్తూ ఉంటాయి. సామ్సంగ్ మొబైల్స్, వివో, ఒప్పో మొబైల్స్ మీద కొన్ని ఆఫర్స్ ఉంటాయి. వాటిని కూడా గమనించండి. దీంతోపాటు మనం ఆన్లైన్లో మొబైల్స్ కొనుక్కునేటప్పుడు డైరెక్ట్ కొనుక్కోకుండా కొన్ని ఆన్లైన్ ట్రాకర్స్ ఉంటాయి. వాటిని ఇన్స్టాల్ చేసేసుకుంటే మొబైల్ ప్రైస్ అనేది ఎప్పుడు తక్కువ ఉంది అనేది చూపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తారంటే మొబైల్ ఎక్కువ రేట్లో దొరికినప్పుడు కొనుక్కొని బాధపడుతూ ఉంటారు. అట్లా కొనుక్కోకుండా ఉండాలి అంటే బై హెడ్కే, ప్రైస్ ట్రాకర్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ దొరుకుతాయి. దానిలోకి వెళ్ళేసి ఆ లింక్ అందులో పేస్ట్ చేస్తే అది ఎంత తక్కువలో దొరికింది ఇంతకుముందు అనేది మనకు చూపిస్తుంది. ఇదంతా తలకైన నొప్పి నాకు వద్దు, తక్కువ దొరికినప్పుడు డైరెక్ట్ నాకు నోటిఫికేషన్ రావాలి అని అంటే మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోండి. ఏ మొబైల్ అయినా సరే తక్కువ ధర దొరికినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు కొనుక్కొని డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం చూడాల్సింది మొబైల్ యొక్క నెట్వర్క్. అన్ని మొబైల్స్లలో నెట్వర్క్స్ అనేవి ప్రాపర్గా రావు. ఎస్పెషల్లీ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఆ మొబైల్స్ని మీరు కొనుక్కునేటప్పుడు మీ చుట్టుపక్కల నెట్వర్క్ అనేది బాగుందా లేదా తెలుసుకున్న తర్వాత మాత్రమే మొబైల్ కొనుక్కోండి. వేరే మొబైల్స్ తోటి కంపేర్ చేసినప్పుడు పిక్సెల్ మొబైల్స్లలో మనకు నెట్వర్క్స్ అనేవి అంత ప్రాపర్గా రావు. పిక్సెల్ ఫోన్స్లో ఫోటోస్ అనేవి ఎక్సలెంట్గా క్యాప్చర్ అవుతాయి, కాకపోతే నెట్వర్క్ కూడా ఉండాలి కదా. మీ చుట్టుపక్కల ఒకసారి ఎంక్వైరీ చేయండి, అప్పుడు మాత్రమే ఆ మొబైల్ వైపుకి వెళ్ళండి. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్యకాలంలో సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అనేవి ఎక్కువైపోయాయి కాబట్టి, అంటే ఆ టెక్నాలజీ అనేది ఎక్కువైపోయింది కాబట్టి అన్ని మొబైల్స్లో మనకు 6500 mAh బ్యాటరీ, ఈవెన్ 7300 mAh బ్యాటరీతో కూడిన మొబైల్స్ కూడా వస్తున్నాయి. ఈ టెక్నాలజీ కారణంగా బ్యాటరీ సైజ్ అంతే ఉంటుంది, కాకపోతే కెపాసిటీ పెరిగిపోతుంది. మరి ఈ టెక్నాలజీ అనేది కొత్తది కాబట్టి ఇవి ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటాయనేది ఇప్పుడప్పుడే చెప్పలేము, కానీ మొబైల్లో బ్యాటరీ లైఫ్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. ఇప్పుడు 6500 mAh బ్యాటరీ ఉన్న మొబైల్ తీసుకుంటే ఆరాంగా మనం 1.5 day వరకు అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏముంటుంది అని అంటే ఐఫోన్ మొబైల్స్ అనేవి హ్యాక్ కావు, ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి హ్యాక్ అవుతాయని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది ఒక మిస్కన్సెప్షన్ మాత్రమే. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఐఫోనే వాడతాడు, కాకపోతే అతని ఐఫోన్ అనేది హ్యాక్ అయింది. సో అది ఎప్పుడు సాధ్యము అని అంటే మీకు మొబైల్లో చాలా రకాల లింక్స్ వస్తూ ఉంటాయి, వాట్సాప్లో చాలా రకాల లింక్స్ వస్తూ ఉంటాయి. దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు తెలిసి తెలియకుండా ఏమో పర్మిషన్స్ ఇచ్చేసారనుకోండి, అటువంటిప్పుడు ఏ ఫోన్ అయినా హ్యాక్ అవుతుంది. కాకపోతే మన మొబైల్లో క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఉంటాయి చూసారా, సో అవి హ్యాక్ అవ్వకుండా మనకు సామ్సంగ్లో నాక్ సెక్యూరిటీ ఉంటుంది, ఐఫోన్లో ఎన్క్లేవ్ ఉంటుంది. సో ఇవి ప్రొటెక్షన్ చేస్తాయి. అక్కడైతే ఈ ప్రొటెక్షన్ని మనం మెచ్చుకోవచ్చు. అలా అని చెప్పేసి ఈ మొబైల్ హ్యాక్ అవుద్ది, ఆ మొబైల్ హ్యాక్ అవ్వదు అనేది ఏముండదు. దీని తర్వాత మనం మొబైల్ బ్రాండ్ ఆధారంగా కూడా ఏ మొబైల్ కొనుక్కోవాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐక్యూ మొబైల్ తీసుకున్నారనుకోండి, దానిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అలానే ఐఫోన్ తీసుకున్నారనుకోండి, సెక్యూరిటీ బాగుంటుంది. ఎటువంటి సెక్యూరిటీ, ఇంతకుముందు నేను చెప్పినట్టు మొబైల్లో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అటువంటివి జరగకుండా ఉంటాయి. సామ్సంగ్లో కూడా అలానే ఉంటాయి. దీని తర్వాత ఫొటోస్ అనేవి బాగా క్యాప్చర్ కావాలి ఆండ్రాయిడ్లో అనుకుంటే వివో ఫోన్స్ అనేవి బాగుంటాయి, ఒప్పో ఫోన్స్ అనేవి బాగుంటాయి, షామీ ఫోన్స్ అనేవి బాగుంటాయి. మళ్ళీ నేను రెడ్మీ అవి చెప్పట్లేదు, నేను చెప్పే షామీ గురించి. దానికి సంబంధించిన ఫొటోస్ అనేవి బాగా క్యాప్చర్ అవుతాయి. మరి మీకు మంచి యూఐ ఉన్న ఫోన్ కావాలి అనుకుంటే సామ్సంగ్ నథింగ్ ఫోన్ సంబంధించిన యూఐ అనేది బాగుంటుంది, OnePlus యూఐ అనేది బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో మంచి ఫొటోస్ క్యాప్చర్ చేసే ఫోన్స్ కావాలి అనుకుంటే రియల్మీ వాళ్ళ ఫోన్స్ అనేవి కొన్ని బాగున్నాయి, వివో వాళ్ళ ఫోన్స్ అనేవి బాగుంటాయి. తక్కువ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్స్ కావాలి అని అంటే పోకో ఫోన్స్ అనేవి, ఐక్యూ ఫోన్స్ అనేవి బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసిన తర్వాత మొబైల్ కొనుక్కోవడంలో మీకు ఎంతో కొంత ఐడియా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.